భూమి వ్యవహారాల్లో పోతి మార్పు అంటే ఏమిటి? దీన్ని ఓ ప్రశ్న సమాధానం రూపంలో వివరించేందుకు ప్రయత్నం చేస్తాను. మా తండ్రి గారు చనిపోయారు. ఆయన పేరిట 4 ఎకరాల పొలం ఉంది. ఆయన వారసులుగా 4 ఉన్నాము. మా తండ్రి గారి మరణానంతరం భూమిని మా పేరిట మార్చుకోవడం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళాము. అక్కడ వారు పోతి మార్పు చేసుకోమన్నారు. అసలు ఈ పోతి మార్పు అంటే ఏమిటి అన్నది ప్రశ్న. భూమి యజమాని చనిపోయిన తర్వాత రెవెన్యూ రికార్డులలో ఆ భూమిని చట్టబద్ధమైన వారసుల పేరిట బదిలీ చేసే చట్టపరమైన ప్రక్రియనే పోతి మార్పు అంటారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో భార్యకు, కుమారులకు మరియు కుమార్తెలకు కూడా సమాన హక్కు ఉంటుంది. పాస్ పుస్తకాలు పొందేందుకు 2 విధాలుగా మార్గాలున్నాయి. మొదటిది 4 ఎకరాల భూమికి అందరి పేర్లతో కలిపి ఒకే ఉమ్మడి పాస్ పుస్తకం పొందవచ్చు. లేదా వారసులందరూ అంగీకారానికి వచ్చి భూమిని పంచుకొని ఎవరి వాటాకు వారు విడివిడిగా పాస్ పుస్తకాలు తీసుకోవచ్చు. రెండవది, వారసులందరూ తమ వాటా భూమిపై హక్కును వదులుకుంటూ భూమిని తల్లి పేరిట మార్చడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నో అబ్జెక్షన్ ఇస్తే మొత్తం 4 ఎకరాలకు తల్లి పేరిటే పాస్ పుస్తకం పొందేటువంటి అవకాశం ఉంటుంది.